హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి చిల్కోటి. ఇవాళ మనం ఇంట్లోనే ఈజీగా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన వన్ అండ్ ఓన్లీ ఇంగ్రీడియంట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్. మనం వైట్ చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే వైట్ చాక్లెట్ కాంపౌండ్, లేదా డార్క్ చాక్లెట్స్ చేసుకోవాలంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కావాలి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ స్లాబ్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 1/2 kg మనకి 150 రూపీస్కే వస్తుంది. అదే అమూల్ బ్రాండ్ అయితే జస్ట్ 100 రూపీస్కే 1/2 kg కాంపౌండ్ స్లాబ్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకోవాలి. దీన్ని మెల్ట్ చేసుకోవడం కోసం నేను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఓవెన్ కనుక ఉంటే డైరెక్ట్గా ఓవెన్లో మెల్ట్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక మనం గ్యాస్ మీద డబుల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసుకోవాలి. అంటే కింద వాటర్ పెట్టి దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో చాక్లెట్ పెట్టి మనం మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓవెన్లో మనం దీన్ని మెల్ట్ అయ్యే వరకు ఒకేసారిగా ఉంచేయకూడదు. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి బయటకు తీసి మనం మిక్స్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టుకోవాలన్నమాట. ఒకేసారి 1-2 మినిట్స్ పెట్టేస్తే అక్కడ చాక్లెట్ బర్న్ట్ అయిపోతుంది. సో మీరు మర్చిపోకుండా ఎవ్రీ 10 సెకండ్స్కి ఒకసారి బయటకు తీసి అది కంప్లీట్గా ఒకసారి మిక్స్ చేసుకోండి స్పూన్తో. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ 10 సెకండ్స్ పెట్టుకోండి. అలా మనకి చాక్లెట్ మెల్ట్ అయ్యే వరకు పెట్టుకోవాలి. ఒక 30 సెకండ్స్కే మన చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చాక్లెట్ మధ్యలో స్టఫ్ చేయడం కోసం కొన్ని నట్స్ అండ్ కిస్మిస్ తీసుకున్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ చాక్లెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మెల్ట్ చేసిన చాక్లెట్ చూసారా ఎంత సిల్కీగా ఉందో. దీని టెక్స్చర్ చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మెల్టెడ్ చాక్లెట్ని మోల్డ్స్లో వేసుకోవాలి. ఈ మోల్డ్స్ మనకి అమెజాన్లో ఈజీగా దొరుకుతాయి. లేకపోతే మనం ఐస్ ట్రేస్ కూడా యూస్ చేసి మనం దాంట్లో కూడా మెల్టెడ్ చాక్లెట్ని వేసుకోవచ్చు. అవి ఈజీగా వచ్చేస్తాయి. మీకు ప్లెయిన్ చాక్లెట్ కావాలంటే డైరెక్ట్గా మొత్తం మెల్టెడ్ చాక్లెట్ని మోల్డ్లో వేసేయచ్చు. లేదా నట్స్ కావాలంటే ఫస్ట్ చాక్లెట్ కొంచెం వేసి తర్వాత నట్స్ పెట్టి మళ్ళీ దాని మీద చాక్లెట్ వేసి మోల్డ్స్లో ఫిల్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం చాక్లెట్ మెల్టెడ్ చాక్లెట్ మొత్తాన్ని కూడా మనం మోల్డ్స్లో కంప్లీట్గా ఫిల్ చేసుకోవాలి. దీని తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వస్తాయి. అండ్ ఫైనల్గా మనం ఒకసారి ట్యాప్ చేసుకొని ఇంకా దీన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు. జస్ట్ రిఫ్రిజిరేటర్లో ఒక 10 మినిట్స్ ఉంచితే చాలు మన చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి మనం మోల్డ్ని బయటికి తీసి చాక్లెట్స్ తీసి విడిగా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్స్ ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచితే 3 మంత్స్ వరకు కొంచెం కూడా పాడవకుండా ఉంటాయి అండ్ రూమ్ టెంపరేచర్లో మెల్ట్ అవ్వకుండా కూడా ఉంటాయి. చూసారుగా చాక్లెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి ఇచ్చినా కూడా చాలా సేఫే. ఎందుకంటే బయట చాక్లెట్స్లో షుగర్ క్వాంటిటీ చాలా ఉంటుంది. కానీ ఈ కాంపౌండ్ స్లాబ్ చాక్లెట్స్లో షుగర్ క్వాంటిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఈ చాక్లెట్ కాంపౌండ్తో మనం నెంబర్ ఆఫ్ వెరైటీ చాక్లెట్స్ కూడా మన ఓన్ క్రియేటివిటీని యూస్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి వేపర్స్ మనకి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్లో ఈజీగా దొరుకుతాయి. నేను ఇది అమెజాన్లో కొన్నాను. ఇవి చాక్లెట్ వేపర్స్ అనమాట. చాక్లెట్ని వ్రాప్ చేస్తారు వీటిల్లో. సో ఇలాంటి వేపర్స్ కనుక మీ దగ్గర ఉంటే లేకపోతే మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే ఇలాంటివి తీసుకొని వీటిలో చాక్లెట్ని వ్రాప్ చేస్తే చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇలా వ్రాప్ చేసి కూడా మనం చాక్లెట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఏమైనా బర్త్డే పార్టీస్కి ఫంక్షన్స్కి అలా చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవే చాక్లెట్స్ మనం సూపర్ మార్కెట్స్లో అండ్ మాల్స్లో కొంటే చాలా కాస్ట్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి వెరీ రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ చాక్లెట్స్ ఎవరికైనా సరే చాలా బాగా నచ్చుతాయి అండ్ ఇవి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.